சங்கீதம் 121:3 விதமாக சொல்கிறது. కీర్తనల గ్రంథం 121వ అధికారం 3వ వచనం ఇలా సెలవిస్తుంది, உன்னை காக்கிறவர் உறங்கார். నిన్ను కాపాడువాడు కునకడు అని. உன்னை காக்கிறவர் உறங்கார். నిన్ను కాపాడువాడు కునుకడు అని రాయబడింది. தூக்கம் அல்லது உறக்கம் என்பது தவிர்க்க முடியாத ஒன்று. నిద్ర లేకపోతే కునుకు అనేది అది మనం తప్పించుకోలేం దాంట్లోంచి. சீதோஷ்ண நிலையினாலே தூக்கம் அல்லது உறக்கம் வருகிறது. మనకి మన చుట్టూ ఉన్న మన వాతావరణాన్ని బట్టి అది నిద్ర వస్తుంది మనందరికి. கடுமையான சரீர சோர்வால் தூக்கம் அல்லது உறக்கம் வருகிறது. మన శరీరం సొమ్మసిల్లినప్పుడు మనకు నిద్ర వస్తుంది. சில வியாதிகளினால் தூக்கம் வருகிறது. కొంతమంది వ్యాధుల వలన వాళ్ళకి నిద్ర వస్తుంది. இவ்விதமாக தூக்கம் அல்லது உறக்கம் என்பது மனித இயல்பாக இருக்கிறது. ఇట్లాగా కునకటం లేకపోతే నిద్రపోవడం అనేది మనకి అది మన జీవితం మన శారీరకంగా జరిగే విషయమే. ஆகவேதான் ஆண்டவர் இந்த இடத்துல மிக தெளிவா இன்றைக்கு சொல்கிறார். అందుకే ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు, நான் உங்களை ஆசீர்வதிக்கிற தேவன், నేను మిమ్మల్ని ఆశీర్వదించే ప్రభువుని, நான் உங்களை காக்கிற தேவன், నేను మిమ్మల్ని కాపాడు వాడను, நான் உங்களை அழைத்த தேவன், నేను మిమ్మల్ని పిలిచిన వాడను, நான் உன்னை காக்கிற தேவன், నేను మిమ్మల్ని రక్షించే దేవునని. உன்னை காக்கிற தேவனாகிய நான் உறங்குவதில்லை, నిన్ను కాపాడు వాడినే అయిన నేను కునకను అని చెప్తున్నాడు. இரவு பகலும் தூங்காமல் உன்னை காக்கிறேன். ఈ రాత్రి బవులు నిద్రపోకుండా నిన్ను కాపాడుతున్నాను అని సెలవిస్తున్నాడు.